మే 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో అటు పార్లమెంట్కి అసెంబ్లీకి ఫలితాలు ఈరోజు తెలియజేయడం జరిగింది. ఫలితాలు చూస్తే రాష్ట్ర ప్రజలు ఖచ్చితమైన న్యాయమైన ధర్మమైన నిర్ణయం తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చారనేది రాష్ట్ర ప్రజలకే కాకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాల వారికి కూడా తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి తీర్పు ఎన్నడూ ఎప్పుడు కూడా ఇంత మంచి తీర్పు రాలేదనేది రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు చెప్తున్నటువంటి మాట. ఈ నిర్ణయాన్ని ఇతను పరిపాలనకు తగినటువంటి ముఖ్యమంత్రి కాదు, ప్రజలకు తగినటువంటి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర అభివృద్ధిని చేయలేనటువంటి చేతగానటువంటి ముఖ్యమంత్రి అనేది ప్రజలందరూ కూడా గమనించి ఇతన్ని కానీ మనం పంపించుకోకపోతే, మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని తెచ్చుకోకపోతే, మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని తెచ్చుకోకపోతే, మోడీ గారు లాంటి పెద్ద మనిషిని మనం తెచ్చుకోకపోతే దేశము రాష్ట్రము అన్నీ ఖరాబ్ అయిపోతాయి, భ్రష్టు పట్టిపోతాయి. ఇతన్ని మాత్రం ఇంటికి పంపించాలా, ఆంధ్రాలో ఉంటాడో లేకపోతే ఇంకెక్కడికన్నా పోతాడో అది భగవంతుడే చూడాలి. మేము అనుకునేవాళ్ళం ఇతని చేతిలో మళ్ళీ మన ప్రభుత్వం రాకపోతే నాయనో ఇతని చేతిలో బ్రతకలేము తండ్రి, ఇతని చేతిలో ఆగలేము, ఎట్టపోవాలరా స్వామి అని నేనేమో హైదరాబాదా బెంగళూరా అని అనుకుంటూ ఉన్నాను. ప్రజలు ఇచ్చిన తీర్పులో ఆనందంతోనే ఉన్నామండి మేము. ఈరోజు జరిగినటువంటి న్యాయం ధర్మం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మర్చిపోయినటువంటి తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా మంచి పరిపాలన చేస్తాడే నమ్మకం. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడికి ఫుల్ సపోర్ట్గా ఉన్నటువంటి పెద్ద మనిషి. అందుకని అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సాగునీరు, త్రాగునీరు, అభివృద్ధి అనేది ఎలా ఉంటుందని చేసి చూపిస్తారనేది మనకు 5 ఏళ్లలో చూడబోతున్నాం. ఇలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఎంత డబ్బు పోయిందో, ప్రజల డబ్బు అంతా పోయింది, వాళ్ళ ఇంట్లో ఉండయి, ఆయన కాడనే ఉండయి, మళ్ళా రావాలా, ప్రజల డబ్బులు తీయాలి. చంద్రబాబు నాయుడు ఏమాత్రం తీస్తాడో అది కూడా చూడాలి మనం. ఇలాంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రులు కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు మనకు వద్దనే వద్దు అనేది డిసైడ్ చేశారు ప్రజలు. దాని ప్రకారం న్యాయంగా ఓట్లేశారు. లేకపోతే ఈ సునామీ ఏంది దేవుడు అమ్మమ్మ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి చూశాడు, ఇతను రాష్ట్ర ప్రజలకు పనికిరాడు, ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంచకూడదు, ఉంచితే ప్రజలు నాశనం అయిపోతారు, ఉద్యోగస్తులు పాడైపోతారు, ఉద్యోగాలు ఉండవు, ఏమి ఉండవు అనే ఉద్దేశంతో మంచి మనస్సుతో ఆ ఏడుకొండల వాడు కరుణించి ఆయన తీసుకున్న నిర్ణయం అంటే ఇది. ప్రజలకు ప్రతి రాత్రులే వాడు ప్రతి మనిషి వ్యక్తి మనసులోకి పంపించేసి ఓటు సైకిల్ మీద వేయండి, లేకపోతే గ్లాస్ మీద వేయండి, లేకపోతే పుష్పం మీద వేయండి అని చెప్పి వేయించి శ్రీమన్నారాయణుడు ఈ ఫలితాలు ఇచ్చినటువంటి సందర్భం. ఖచ్చితంగా మంచి పరిపాలన చూడబోతున్నాం. 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మాది అతని ఎమ్మడి, అతని ఫ్యామిలీ ఎమ్మడి. ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీకి పునాదులు మేము. ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మేము ఆ గవర్నమెంట్ కాదని నీకు వచ్చి మా డబ్బులు పెట్టి మేము గెలిచిన వాళ్ళం. మళ్ళా ఇన్ని సహాయ సహకారాలు ఇచ్చేటి వాళ్ళం. మా 18 మందిలో మమ్మల్ని బయట పెట్టకూడదు, మా 18 మంది మేము టికెట్ వద్దన్నా మాకు టికెట్ ఇవ్వాలా. అలాంటి హృదయం కల్లా మనిషి కాదు, మానవుడు కాదు, అట్లాంటి మనిషి కాదు. అది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం. ఇతని చేత కాదు, అన్ఫిట్, అతను ముఖ్యమంత్రికి అన్ఫిట్, రాజకీయానికి అన్ఫిట్. అలాంటి వాడు నేను టికెట్ అడగను పోతే నీ గ్రాఫ్ బాగలేదు జాకరన్న అన్నాడు. నా గ్రాఫ్ ఏదయా, ఎవరే మీకు చెప్పింది? సద్దల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి చెప్పిండ్రట నా గ్రాఫ్ బాగలేదని. వాళ్ళిద్దరు చెబితే నా గ్రాఫ్ ఇప్పుడు నీ గ్రాఫ్ సంగతి ఏందమ్మా, నీది 0 అయిపోయిందమ్మా. నీ గ్రాఫ్ 0 సున్నాలు పెట్టుకోవాలి, గ్రాఫ్లో మార్క్ చేసేదానికి లేదు, సున్నాలు పెట్టుకోవాలి. నీ గ్రాఫ్ ఆంధ్రప్రదేశ్ అంతా 0కి వచ్చింది నీ గ్రాఫ్.
దరిద్ర మాట్లాడి దరిద్రాన్ని ఎంబడి పెట్టుకొని సైకోల్ 6 మందిని 7 మందిని పెట్టుకొని ఆ విజయసాయి రెడ్డి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇన్ని మీరు దుర్మార్గం చేసి ఏడంటే ఆడు కోట్లు కొట్టి తలా 1000 కోట్లు కొట్టినారు. ఎవరి పార్టీ వాళ్ళు వేల కొట్టుకుంటున్నాడు. మనకి ఇప్పుడు ఎంపీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి బ్రహ్మాండమైన వాళ్ళు, ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలంతా కూడా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. అట్టాటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి కానీ నువ్వు చేతకాని వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి నీ ఇష్ట ప్రకారం నన్ను చూసి ఓట్లు వేసేది, మిమ్మల్ని చూసి కాదు. మనమంతా అడకద్ద నా ఉన్నది. ఎమ్మెల్యేకి వాల్యూ లేనటువంటి వాల్యూ ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా భారతదేశంలో ఇంతవరకు ఉన్నారంటే ఇతను ఒక్కడే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. వాల్యూ ఇవ్వకుండా విలువలు లేకుండా చేసినటువంటి దుర్మార్గపు మనిషి ముఖ్యమంత్రి ఎవరంటే మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా ప్రజలందరూ తెలుసుకోవాలా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు పనికిరారని మీరు పంపించేశారు. నేను కాదంటలేదు, బ్రహ్మాండమైన పని చేసినారు. ఇంకా డబల్గా చేయాలి. ఇంకా రాజకీయాల్లోనే ఉండడు, రాజకీయాలకి అన్ఫిట్. అసలు అసెంబ్లీలో ఉండడో కూడా చూద్దాం. ఓకే.